పాడుతా తీయగా చల్లగా. తెలుగు పాటల పూదోట పాడుతా తీయగా తెలుగింటి ఛానల్ ఈటీవీ వేదికగా 3 దశాబ్దాలుగా విరబూస్తూ ఆ కుసుమాల పరిమళాలతో ప్రపంచమంతా హాయిని పంచుతోంది. ఆ పాటల పరవశానికి స్వరాల గంగా ప్రవాహం జీవనదిలా ప్రవహిస్తోంది. గాన గంధర్వుడి మానసపుత్రిక తెలుగువారితో ఆత్మీయ బంధాన్ని పెనవేసుకుని ఎందరో మట్టిలో మాణిక్యాలను వెలికితీసింది. సంగీత ప్రపంచానికి యువ గళాలను అందించి దక్షిణ భారతదేశంలోనే సంగీతాధారిత రియాలిటీ షోల్లో రారాజుగా నిలిచి సిల్వర్ జూబ్లీలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పాడుతా తీయగా ప్రస్థానంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. పాడుతా తీయగా సంగీత ప్రియులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేని కార్యక్రమం. ఈ పేరు వింటేనే ఎన్నో పాటలు, వాటి వెనుకున్న మరెన్నో జ్ఞాపకాలు యువ గాయనీ గాయకుల మదిలో మెదులుతూ ఉంటాయి. పాటల చరిత్రలో గొప్ప అధ్యాయంగా దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తన స్వహస్తాలతో లిఖించిన చరిత్ర ఇది. తెలుగు భాష తీయదనాన్ని, తెలుగు పాట కమ్మదనం నలుచెరుగులా పంచిన వేదిక ఇది. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు మదిలో చిన్నగా మొదలైన సరిగమల ప్రవాహం ఎస్పీబీ సారథ్యంలో మహానదిగా మారి ఖండాంతరాలకు ప్రవహించింది. 3 దశాబ్దాలుగా జీవనదిలా ప్రవహిస్తూ ఎందరెందరో గాయనీ గాయకులను వెలుగులోకి తెచ్చి వారి భవిష్యత్కు చక్కటి దారి చూపించింది. ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి ముఖ్యమైన కారణం ఎన్బి శాస్త్రి, నిశ్చల భైరవ్ శాస్త్రి, మా డైరెక్టర్. 20 ఏళ్ళుగా అతనే డైరెక్టర్. అతను నా దగ్గరకు వచ్చి, సార్ ఈ చేద్దాం అంటుంటే, అప్పుడు చాలా బిజీగా ఉన్న రోజుల్లో నాకు అసలు ఇది చేత కాదు, నేను చేయలేను, నన్ను వదిలేవయ్యా అంటే, అతను వెళ్ళి రామోజీరావు గారితో చెప్పడం. రామోజీరావు గారు నేను కలిసినప్పుడు ఇది ఎలాగైనా మీరు చేయాలంటే నేను తప్పించుకుని ఎలాగోలాగా తిరిగాను. కానీ ఆయన వదలలేదు. ఆఖరికి ఒక ఎపిసోడ్ చేద్దాం, మీకు నచ్చకపోతే మానేద్దాం అన్నారు. యూ డోంట్ బిలీవ్, అసలు ఫస్ట్ సెట్కి ఆర్ట్ డైరెక్టర్ కాదు, నేనే బొమ్మ గీసి ఇచ్చాను స్కెచ్, ఎలా ఉండాలి సెట్ అని. షూటింగ్ రోజున సాయంత్రం మధ్యాహ్నం అయితే ముందు రోజు రాత్రి వచ్చి చూస్తే ఏమీ తయారు కాలేదు. ఇలా అయితే కష్టం అండి, నేను చేయనని వెళ్ళిపోయాను నేను. ది రీజన్, సమ్హౌ ఆర్ అదర్ తప్పించి పారిపోవాలని. ఈ ప్రోగ్రాం నేను చేయలేను, ఎందుకు వచ్చిన గొడవ, పారిపోదాం అనే దృష్టితోటే. కానీ ఎలాగో మళ్ళీ లాక్కొచ్చి ప్రోగ్రాం చేశారు. పారిపోవాలి అన్నదే ఒక నెగటివ్ ఆస్పెక్ట్తో నేను అనుకున్నది రామోజీరావు గారు దీర్ఘదృష్టితో అన్నమాట సత్యమైంది. బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తే తెలుగు చలనచిత్ర సంగీత కావ్యంలో ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం అవుతుంది పాడుతా తీయగా అన్నారు. ఆమని పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ అని వేటూరి రాసినట్లు పాడుతా తీయగా వేదికగా ఎంతో మంది యువతీ యువకులు తమ స్వరాలను సుస్వరం చేసుకునేలా చేసింది. రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే, ఆటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే. పాటలకున్న శక్తియుక్తులను చాటుతూ పసిపిల్లల్లో కూడా మాటే కాదు పాటే మంత్రము అనేలా చేసింది. మాటే రాని చిన్నదాని కళ్ళు కూడా ఈ వేదికపై అందమైన పాటలు పాడాయి. నా పాట పంచామృతమని ఒకరంటే, ఈ రాగం నాది కాదని మరొకరు పోటీ పడుతూ సంగీతాభిమానుల మనసులకు రెక్కలు తొడిగారు. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా, విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా, మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా.
అలా పాట ప్రపంచంలో సాహిత్యానికి సంగీతానికి అనుసంధానం చేస్తూ అనతి కాలంలోనే దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోగా పాడుతా తీయగా గుర్తింపు తెచ్చుకుంది. కనీ విని ఎరుగని రీతిలో ఒక్కో సీజన్ 6 నెలలు ఏడాది పాటు కొనసాగుతూ సంగీత ప్రపంచంలో ఇంటిల్లిపాదిని పరవశించిపోయేలా చేసింది. ఎన్నో సంగీత ఆధారిత రియాలిటీ షోలకు స్ఫూర్తి మంత్రమై నిలిచి స్వరాల సంపదగా మారింది. ఇప్పటి వరకు 24 సీజన్లలో వేలాది మంది కంటెస్టెంట్లు తెలుగు సినీ సంగీత ప్రియుల ఆదరాభిమానాలు చూరగొన్నారు. అప్పటి వరకు ఏ కొద్ది స్వరాలతోనూ సర్దుకున్న సంగీతాభిమానులకు పాడుతా తీయగా రాక సరికొత్త గళాలు వినిపించేలా చేసింది. సినీ సంగీత ప్రపంచాన్ని ఉరకలెత్తేలా ఉషా, హేమచంద్ర, కారుణ్య, రామాచారి, మాళవిక, కౌశల్య, స్మిత, కెఎం రాధాకృష్ణ, గోపికా పూర్ణిమ, సాహితి, దామిని, మల్లికార్జున్ ఇలా ఎందరినో వెలుగులోకి తీసుకొచ్చి వారి ప్రతిభకు పట్టం కట్టింది. తెలుగు పాటకు నీరాజనాలు పలికింది. పాటల వెనుకున్న మర్మం, సరిగమల్లోని సారం విడమరిచి చెప్పడం, తప్పొప్పులు అప్పటికప్పుడే సరిదిద్దడంతో అక్కడ ప్రతిభ నిరూపించుకున్న వారంతా నేడు నేపథ్య గాయకులుగా, సంగీత దర్శకులుగా రాణిస్తూ కళామతల్లి సేవలో లీనమయ్యారు. నేను గాయకుడిగా మీ అందరికీ సుపరిచితమే. అయితే జన్మనిచ్చింది మాత్రం పాడుతా తీయగా. పాడుతా తీయగా అనేది తెలుగు శాటిలైట్ చరిత్రలోనే ఒక పెద్ద చరిత్ర. 25 వసంతాలు పూర్తి చేసుకుని ఇంకా ఎంతో మంది గాయని గాయకులకు అవకాశం కల్పిస్తోంది, ప్రోత్సాహం అందిస్తోంది. యాక్చువల్గా పాడుతా తీయగా నాకు నాలాంటి ఎంతో మంది గాయని గాయకులకు జీవితాన్ని ఇచ్చింది. నేను చాలా సినిమాల్లో పాడాను. నాతో పాటు వచ్చిన చాలా మంది గాయని గాయకులు ఎన్నో సినిమాల్లో పాడినా కూడా ఇప్పటికీ మా గుర్తింపు పాడుతా తీయగా ద్వారానే. పాడుతా తీయగా పార్థసారథి పిలుస్తారు. అది నాకు ఇప్పటికీ అది పద్మభూషణ్ పార్థసారథిలాగా వినిపిస్తూ ఉంటుంది. అంత గొప్పగా, అంత గర్వంగా ఫీల్ అవుతాం. మెదక్ జిల్లాలో పుట్టి దూరదర్శన్లో పాటలు పాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్న రామాచారికి పాడుతా తీయగా ఆహ్వానం పెద్ద మలుపు. తొలి సీజన్లో పాల్గొని ప్రతిభ నిరూపించుకున్న రామాచారి ఎస్పీ బాలు సలహాలు, సూచనలు, ఆశీస్సులు అందుకుంటూ ఇప్పుడు లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ ద్వారా వందల మంది వర్ధమాన గాయకుల్ని ప్రతిభావంతులుగా తయారు చేస్తున్నారు. తన శిష్యులను పాడుతా తీయగా పోటీల్లో నిలబెట్టి ఆ వేదిక రుణం తీర్చుకుంటున్నారు. పాడుతా తీయగా అవకాశం రాకపోతే తన ప్రతిభ వెలుగులోకి రావడానికి ఇంకా ఎన్నేళ్లు పట్టేదో అంటున్నారు రామాచారి. నా జీవితంలో చాలా పెద్ద పాత్ర పాడుతా తీయగా. నాలోని గాయకుడిని ఒక తీర్చిదిద్దిన కార్యక్రమం. నేనే కాదు, అందరూ మా గాయని గాయకులందరూ పాడుతా తీయగా ఫస్ట్ ఎపిసోడ్లో ఎలా పాడామో, పాడుతా తీయగా తర్వాత మా గానంలో చాలా చాలా పరిణితి, అంటే ఒక ప్రొఫెషనలిజం మాకు వచ్చేసింది. పాడుతా తీయగా లేకపోతే మాకు ఇంకెన్నాళ్ళు పట్టేదో వెలుగులోకి రావడానికి. కానీ పాడుతా తీయగా అనేది మా జీవితంలో భగవంతుడు ప్రసాదించిన ఒక వరం. అలాగే రామోజీరావు గారికి, ఈటీవీకి, బాలు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. పాడుతా తీయగా సంగీత అభిమానుల్లోనే కాదు, తెలుగు వారందరి హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసింది. ఈటీవీలో ఈ పాటల పండుగ చూసిన వారంతా తమ పిల్లలకు సంగీతం నేర్పించడం మొదలుపెట్టారు. ఇలాంటి వేదికలపై పాడితే చూడాలని కలలు కన్నారు. తమ స్వప్నాన్ని నిజం చేసుకున్నారు కూడా. ఉదాహరణకి మాళవిక. విశాఖలో ఉండే తను చిన్నప్పుడు ఎస్పీబీ పాటలు వింటూ మురిసిపోయేది. ఏదో ఒక రోజు ఆయన ముందు పాడాలని తప్పించింది. ఆ రోజు రాని వచ్చింది. తన పాటతో ఎస్పీబీని యావత్ ప్రపంచాన్ని మెప్పించి పాడుతా తీయగా విజేతగా నిలిచింది. ఆ క్షణాలను మాటల్లోనే చెప్పలేకపోతున్నానంటోంది మాళవిక. ఈటీవీ పాడుతా తీయగా సంగీతాభిమానుల హృదయాల్లోనే కాదు, తెలుగు వాళ్ళందరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఒక కార్యక్రమం 25 సంవత్సరాలుగా ఆడియన్స్ అందరినీ అదే లెవెల్లో ఆకట్టుకోగలుగుతోంది, అదే చామ్ మెయింటైన్ చేస్తోందంటే అది ఎంత గొప్ప విషయం. మరి అంతటి పాడుతా తీయగాలో నేను ఒక భాగం అవటం, నాకు ఒక అవకాశం అక్కడ పాడే అవకాశం రావటం నిజంగా చాలా సంతోషకరం. నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. వెన్ ఐ సే ఐఎమ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ పాడుతా తీయగా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో జరిగిన ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయటం, గెలవటం అదొక ఎత్తైతే
వన్స్ పాడుతా తీగ లాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంత పెద్ద వేదిక, అది ప్రపంచవ్యాప్తంగా అందరూ చూడటం. ఇప్పటికీ నాకు గుర్తు, పాడుతా తీగలో నేను పాడినప్పుడు మాళవిక లిటిల్ ఏంజల్ స్కూల్ విశాఖపట్నం అని వేసేవారనమాట. పాడుతా తీగలో ఎప్పుడు పెద్దపీట టాలెంట్కి మన చరణ్ గారి సారథ్యంలో ఇంకొక 100 సంవత్సరాలు పాడుతా తీగ పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఇలా సంగీతానికి, ప్రతిభకు పెద్దపీట వేస్తూ వందలాది మంది వర్ధమాన గాయనీ గాయకులను గుర్తిస్తూ విజేతలుగా తీర్చిదిద్దుతున్న పాడుతా తీయగా ఇప్పటి వరకు 24 సీజన్లు పూర్తి చేసుకుని 25వ సీజన్లోకి అడుగుపెట్టింది. ఎస్పీబీ మహాభినిష్క్రమణ తరువాత ఆయన వారసుడు ఎస్పీ చరణ్ సారథ్యంలో నిర్విఘ్నంగా కొనసాగుతూ తెలుగువారి ఇంట సంగీత పరిమళాలు వెదజల్లుతూనే ఉంది. పాటకే కాదు, తెలుగు భాషకు పట్టం కట్టింది పాడుతా తీయగా. అమ్మ భాష వికాసంలో తన వంతు పాత్ర పోషించింది. పాడుతా తీయగా చల్లగా. ఎదలోతుల్లో జ్ఞాపకాలన్నీ భావోద్వేగంగా ఉబికి ఉబికి వస్తాయి. సినీ బంధువులంతా ఆ జ్ఞాపకాల చలమలోకి, ఆ అనుభవాల దొంతర్లలోకి తొంగి చూసుకొని తమను తాము గుర్తించుకుంటారు. కలకాలం ఆ జ్ఞాపకాలు పదిలంగా దాచుకుంటారు. ఇలాంటి విశేషాల సమాహారం, పరిచయం అవసరం లేని పాడుతా తీయగా కార్యక్రమం. ప్రతిభ ఉండి రాగాలు నేర్చుకునే శక్తి లేక జీవన రాగంతో రాజీ పడిన అనేక నవయువ స్వరాలను బాలు తట్టిలేపారు. ఈటీవీ పాడుతా తీయగా ద్వారా బాల యువ స్వరాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రతి తెలుగుంటి లోగిలి ఇది మా కార్యక్రమం అనుకునేలా చేసిన ప్రత్యేకతలు మరెన్నో ఉన్నాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాటల్లో చెప్పాలంటే పాడుతా తీయగా ఓ సంగీత యజ్ఞం, మంచి పాటలకు పట్టం కట్టిన శృతిలయల సంగమం. పాడుతా తీయగా చల్లగా. పాడుతా తీయగా చల్లగా. తెలుగు పాట పాడుతా తీయగా ఈ రెండింటిది విడదీసి చూడలేనంతగా పెనవేసుకున్న బంధం. కారణం ఈటీవీ వేదికగా 25 సీజన్లుగా సాగుతున్న సంగీత ప్రవాహం పాడుతా తీయగా. అనేక గళాలకు ఓనమాలు నేర్పిన మహోత్తర కార్యక్రమం ఇది. ప్రతిభ ఉన్నవారిని, పట్టుదలతో రాణించేవారిని వెన్నుతట్టి ప్రోత్సహించింది, ప్రోత్సహిస్తోంది. ప్రతిభ మీ వంతైతే దానిని ప్రపంచానికి పరిచయం చేయడం మా వంతు అంటూ వర్ధమాన గాయకులకు అన్నీ తానైంది. సినీ అవకాశాలు కల్పించింది. ఈ తరహా కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచింది. 25 సీజన్లుగా ఆ అద్భుత ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. పరుగులు తీసెను హృదయం వేగం వీడదే, వెదిగే చెలిమే నీడై నన్ను చేరితే. తెలుగులో ఇప్పుడు ఎన్ని పాటలు పాడే కార్యక్రమాలైనా ఉండొచ్చు, కానీ ఈటీవీ పాడుతా తీయగాకున్న ఆదరణ, గౌరవం చాలా ప్రత్యేకం. ఈ స్ఫూర్తితోనే వివిధ ఛానళ్లలో సంగీత ప్రధానంగా ఉన్న కార్యక్రమాలు వచ్చాయి. అందుకోసం శిక్షణ సంస్థలు వెలిశాయి. మరీ ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సారథ్యంలో 2 దశాబ్దాల పాటు నడిపించిన తీరు సంగీత ప్రియులకు ఆనందంతో పాటు విజ్ఞానం పంచింది. సరిగమలే సర్వస్వంగా ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించవచ్చా, పాటకింత ప్రాణశక్తి ఉందా అని ఎస్పీ బాలునే సంభ్రమాశ్చర్యంగా అనేవారు పాడుతా తీయగా గురించి. శంకరాభరణం ఇచ్చిన గుర్తింపు కంటే ఇది 1000 రెట్లు దొరకునా ఇటువంటి సేవ అని అవకాశమున్న ప్రతి వేదికపై ఎంతో ఘనంగా చెప్పేవారు. పాడుతా తీయగా విషయంలో సంగీతంతో పాటు భాషకు కూడా ప్రాధాన్యమివ్వడం మొదటే నిర్దేశించుకున్న లక్ష్యం. అందుకే అంటుంటారు, తెలుగు భాషకు గజమాల వేసి గండపెండేరం తొడిగి సగౌరవంగా సింహాసనంపై కూర్చోబెట్టిన కార్యక్రమం పాడుతా తీయగా. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ చిన్న వయసులోనే నుడికారం, ఉచ్చారణ తెలుసుకోవడం అవసరమని పాడేవారికి గుర్తు చేస్తూ ఉంటారు.
ఎస్పీ బాలు కూడా గతంలో సినిమాల్లో తనతో పాటు పాడిన వారితో పాటు సొంత తప్పుల గురించి పిల్లలకు వీలైనప్పుడల్లా చెప్పేవారు. ఓ తెలుగు మాస్టారులా అన్నీ వివరంగా చెప్పేవారు. వీక్షకులు కూడా తెలుగు మాధుర్యాన్ని తెలుసుకునేలా చేసేవారు. అలా మాతృభాషా వికాసానికి కూడా పాడుతా తీయగా ఓ వారధిలా నిలిచింది. నాకు మాత్రం సింగర్గా మొట్టమొదటి స్టెప్ నేను ఎక్కాను అంటే ఒక మెట్టు పాడుతా తీగ ద్వారానే నాకు అవకాశం లభించింది. డెఫినెట్గా పాడుతా తీగలో గుర్తింపు రావడం వల్లనే కౌసల్య అనే ఒక అమ్మాయి పాడుతుంది, ఒక అమ్మాయి ఉంది అనే విషయం అందరికీ తెలిసింది. పాడుతా తీగ కార్యక్రమంలో పాటల సెలెక్షన్ నుంచి కూడా వారి టీము చేసేటువంటి వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో అండ్ గైడెన్స్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఒక మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఏ లిరిక్ పడితే ఆ లిరిక్ అక్కడ పాడడానికి అలౌ చేయరు. పిల్లల్ని జాగ్రత్తగా చూస్తారు. సాహిత్యం, సంగీతం ఈ రెండు పాటకు రెండు కళ్ళు. సాహిత్యాన్ని అర్థం చేసుకుంటే భావ ప్రకటన తేలికవుతుంది. అందుకు పెదబాల శిక్షగా నిలిచింది పాడుతా తీయగా. అలా సినీ నేపథ్య గానానికి నవస్వరమైన పాడుతా తీయగా ఈ ఏడాది సిల్వర్ జూబ్లీ జరుపుకుంటోంది. ఈ సీజన్ కు ఆస్కార్ విజేత మరకతమణి కీరవాణి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఎస్పీ చరణ్ సారథ్యంలో కొనసాగుతున్న పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ కనీ విని ఎరుగని రీతిలో సరికొత్తగా ముస్తాబైంది. తెలుగులో సిల్వర్ జూబ్లీ వేడుకల్ని జరుపుకోనున్న మొదటి టీవీ షోగా పాడుతా తీయగా నిలువనుంది. రామోజీరావు గారు ఈటీవీ ప్రారంభించింది లగాయతూ ఈ రోజు వరకు కూడా ఈటీవీకి ప్రారంభ గీతం కంపోజ్ చేసిన స్వరకర్తగా ఈ పాడుతా తీయగా అనే కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చాలాసార్లు హాజరైనటువంటి ఒక సంగీతకారుడిగా ఈ కార్యక్రమంతో నాకున్న అనుబంధం, బాలు గారిని నేను గౌరవించే అనేక విషయాల్లో ఇది ప్రధానమైందండి. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి వారిని ప్రపంచానికి పరిచయం చేసే ఈ మహత్తర కార్యక్రమం చాలా రియాలిటీ షోస్కి ఇది ఆద్యం స్ఫూర్తిగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఈ సిల్వర్ జూబిలీ సీజన్కి నేను రావడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే గాయని గాయకులు మరింత ఎదగాలనే ప్రయత్నంలో వారికి చేయూతనిచ్చి వాళ్ళలో ఇంకా ఉన్నటువంటి టాలెంట్ని బయటికి లాగి మెరుగుపెట్టే ఈ విధానంగా దీన్ని అనుకుని నన్ను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వమని అడిగారు. సో నా వంతు సహకారం నేను అందించడానికి దీంట్లో నేను ఈ సీజన్ మొత్తం అంతా ఈ కార్యక్రమంతో శైలి అవ్వడానికి నేను అంగీకరించి నేను దీంట్లో ఉన్నానండి. ఇప్పుడు అమెరికాలో పాడుతా తీయగాది మరో ప్రత్యేక అధ్యాయం. ప్రవాస తెలుగువారి మాటల్లో ఆంగ్ల ప్రభావం ఉన్న పాట అందుకునేసరికి స్పష్టంగా తెలుగు పాట పాడిన వారున్నారు. ప్రవాసుల పిల్లలు మన సంస్కృతి సంప్రదాయాలను మరచిపోకుండా వారధిలా పనిచేయడంలో పాడుతా తీయగా కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ముందు సీజన్లలో రాణించిన గాయకులు ప్రత్యేకించి అమెరికాకు వెళ్లి అక్కడి వారికి శిక్షణ కూడా అందించారు. కోరస్ ఇచ్చారు, మేకప్ చేసేవారు. అన్నింటా తామే అయి బృందం స్ఫూర్తిని చాటారు. పాడుతా తీయగా నాకు ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా కూడా చాలా నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. అమెరికాలో రాగసాగరిక పాడుతా తీయగా స్పెషల్ ప్రోగ్రాంలో సపోర్టింగ్ సింగర్గా వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 40-50 రోజులు ఆల్మోస్ట్ అమెరికాలో పాడుతా తీయగా టీంతో ట్రావెల్ చేయడం జరిగింది. అప్పుడే బాలుగారు నాలో ఉన్న టాలెంట్ని ఇంకొంచెం చూసి ఈ అబ్బాయిని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని దాని తర్వాత ఆయన షోస్లో నన్ను భాగం చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు. ఆఫ్టర్ పాడుతా తీయగా యాక్చువల్లీ నేను నా మ్యూజిక్లో ఎక్కువ చేంజెస్ చూశాను. ప్రపంచం మై మ్యూజిక్ వాజ్ సీన్ బై మెనీ పీపుల్, అంటే ఎంతోమంది చూశారు ఆ షో అండ్ నన్ను గుర్తించడం స్టార్ట్ చేశారు మెల్లమెల్లగా. అలా మ్యూజిక్ ఇండస్ట్రీలో కొంతమంది పాడుతా తీయగా విన్నర్ అని అలా గుర్తించడం, అంటే ఆబ్వియస్లీ ఎస్పీబీ సార్ ఒక సర్టిఫికెట్ ఇచ్చినట్టు పాడుతా తీయగా అంటే. ఇక ఎందరో సంగీత అతిరథ మహారథులు విచ్చేసి పాడుతా తీయగా కార్యక్రమాన్ని పావనం చేశారు. సాలూరి రాజేశ్వరరావు, కెవి మహదేవన్, ఎంఎస్ విశ్వనాథన్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సుశీల, జానకి, ఇళయరాజా లాంటి సంగీత దిగ్గజాలతో పాటు నటులు చిరంజీవి, మోహన్ బాబు వంటి వారు విచ్చేసి తమ ఆశీర్వాదాలు అందించారు. వేల మందిని గాయకులను చేయడం, లక్షల మందిలో సంగీతం పట్ల ఆసక్తి పెంచడమే కాదు, వర్ధమాన గాయకులకు వ్యక్తిత్వ వికాస సూత్రాలు బోధించింది పాడుతా తీయగా. అనుబంధాల పాఠాలు నేర్పింది. పోటీదారులు అన్న భావన లేకుండా ఒకరంటే ఒకరికి ప్రేమ, ఆప్యాయతలతో కూడిన సద్భావనాలను ప్రోది చేసింది.
ఆ సద్గుణాలు పిల్లలను పాటల పోటీలతో పాటు జీవితాల్లోనూ ముందు నిలబెడతాయి. అందుకే ఆ మంచి విషయాలను పిల్లల నుంచి పెద్దలు నేర్చుకోవాలని తరచూ చెప్పేవారు ఎస్పీ బాలు. ఈ క్రమంలో కార్యక్రమానికి అడ్డంకులే ఎదురుకాలేదా, సవాళ్లే చవి చూడలేదా అంటే ఎందుకు లేవు, ఉన్నాయి. కానీ వాటన్నింటినీ ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ధీటుగా ఎదుర్కొంటూ ప్రోగ్రాం ఆగకుండా ముందుకు నడిపారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిష్క్రమణ తీరని లోటయింది. అప్పుడే నాన్న స్ఫూర్తిని, ఆశయాలు, ఆదర్శాలు కొనసాగించేలా పాడుతా తీయగాను తన భుజాలపై ఎత్తుకున్నారు ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్. ఈటీవీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అందుకు ప్రతీకగా మైకును ఎస్పీ బాలు ప్రథమ వర్ధంతి సభలో చరణ్ చేతికి అందించారు. ఎస్పీ బాలు ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్ 19వ సీజన్ నుంచి నేటి 25వ సీజన్ వరకు అహర్నిశలు శ్రమిస్తూ నడిపించడం విశేషం. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే గాయకులు బోయిలుగా పాటల పల్లకీలో విహరించే అపురూప కార్యక్రమం. దక్షిణ భారత టెలివిజన్ చరిత్రలో సువర్ణాధ్యాయం. 1996లో ప్రారంభమై నేటికి అప్రతిహతంగా సాగుతున్న పాడుతా తీయగా 25వ సీజన్ దిశగా ప్రయాణిస్తోంది. సంగీత ప్రియుల్ని తన వైపు తిప్పుకుంటోంది. మరెన్నో సీజన్లు చేస్తూ మరెంతో మంది గాయనీ గాయకుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ పాటల ప్రస్థానం ఇలానే మున్ముందుకు సాగాలని, తెలుగు వారందరికీ సంగీత మాధుర్యం పంచాలని కోరుకుందాం.